సాంబశివరావు గారు చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. ధ్యానం ద్వారా అన్ని రోగాలు పోతాయి, కరెక్టే. సరి అయిన ఆహారం తీసుకోకుంటే, విషపూరితమైన ఆహారం తీసుకున్నప్పుడు ఆ విషాన్ని కరిగించడానికి అరిగించడానికి కూడా శక్తి ఖర్చు అవుతుంది. మనం ధ్యానం చేసిన శక్తి ఆహార నియమం సరిగ్గా లేవనుకో, అవి శుద్ధమైన మంచి సాత్వికమైన ఆహారం లేదనుకో, అది అరిగించడం కోసమే ఈ శక్తి ఖర్చు అవుతుంది. ఆత్మస్థితి ఎప్పుడు మారుతుంది? అందుకే ధ్యాన శక్తిని సేవ్ చేసుకోవాలంటే సరి అయిన ఆహారం తీసుకోవడం అత్యంత ప్రాముఖ్యత, ముఖ్యంగా ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళకు. దాంట్లో భాగంగానే మొన్ననే మైథిలేని ఒక మేడం కలిసింది. ఆవిడ మన ఇంట్లోకే అందుబాటులో ఉన్న కూరగాయలతోటి ఆరోగ్యంగా ఎలా తింటే అవి శరీరం శక్తివంతం అవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుందో ఎన్నో వర్క్షాప్స్, ఎంతో మెటీరియల్ సంపాదించింది ఆవిడ. మనం అక్కడ మొన్ననే ప్రయోగాత్మకంగా డిసెంబర్లో పెట్టాము, చాలామంది సంతోషపడ్డారు. అది చాలా మంచిగా ఉంది. అది నేను దాన్ని తిన్నాను కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యాలకు సంబంధించిన వాళ్ళు, మంచి ధ్యానం కావాలనుకున్న వాళ్ళు, మంచి ఫిట్నెస్ కావాలనుకున్న వాళ్ళు దయచేసి ఆ ప్రోగ్రాంకి రండి. అది నెక్స్ట్ మంత్ ఉంటుంది, తప్పకుండా కలుద్దాం అక్కడ. థ్యాంక్ యూ.